వెల్కమ్ టు ద చైల్డ్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఛానల్. సో, ఈరోజు ఈ వీడియోలో ఇంటలెక్చువల్ డిజేబిలిటీ విత్ అసోసియేటెడ్ డిజేబిలిటీ ఎస్ఎల్టీ కలిగినటువంటి విద్యార్థికి సంబంధించినటువంటి గోల్ సెట్టింగ్‌లో యాన్యుయల్ గోల్‌గా తీసుకున్నటువంటి గోల్స్ గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాము. గత వీడియోస్‌లో మనం ఎస్ఎల్టీకి సంబంధించినటువంటి రీడింగ్, రైటింగ్ అండ్ మ్యాథ్‌కి సంబంధించినటువంటి యాన్యుయల్ గోల్, దానికి సంబంధించిన సబ్ గోల్స్‌ని మనం డిస్కస్ చేసాము. తర్వాత వాటితో పాటుగా సోషల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్‌కి సంబంధించినటువంటి ఆ గోల్స్‌ని కూడా మనం డిస్కస్ చేసాము. అయితే ఈరోజు ఈ వీడియోలో మనం తన యొక్క డైలీ లివింగ్ స్కిల్స్‌కి సంబంధించినటువంటి యాన్యుయల్ గోల్‌ని సబ్ గోల్‌గా మనం తీసుకొని దాన్ని ఎలా మనం అచీవ్ చేయాలి, దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఈ వీడియోలో చూద్దాం. సో, ముందుగా నేను ఇక్కడ తీసుకున్నటువంటి యాన్యుయల్ గోల్ డైలీ లివింగ్ స్కిల్స్. సో, ఇక్కడ నేను సబ్ గోల్‌గా కూడా డైలీ లివింగ్ అనే పెట్టుకున్నానండి. సో, దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్ వచ్చేసరికి ఏంటంటే, సో, ద ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి అంటే 4 స్టెప్ రొటీన్స్ అట్ 80% యాక్టివిటీస్ యాక్యురసీ. సో, అంటే డైలీ తన యొక్క యాక్టివిటీస్‌లో, డైలీ తన యొక్క రొటీన్ లైఫ్‌లో ఇక్కడ నేను 4 స్టెప్ రొటీన్స్‌ని నేనిక్కడ తీసుకుంటున్నానండి. తర్వాత రెండవ ఇంటర్వెల్‌లో నేను తీసుకునేదేంటంటే, కంప్లీట్ 2 స్టెప్ టాస్క్. ఫర్ ఎగ్జాంపుల్, గ్యాదర్ ఆర్ రిటర్న్ మెటీరియల్స్ అట్ 70% విత్ చెక్‌లిస్ట్. సో, ఈ గోల్ నేను అచీవ్ చేయడానికి గత వీడియోలో చెప్పినటువంటి సోషల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్‌కి ఇది ఇంటర్ రిలేటెడ్‌గా ఉంటుందండి. సో, దీని ద్వారా ఏమవుతుందంటే, ఫస్ట్ తన యొక్క డైలీ లివింగ్ యాక్టివిటీస్‌తో పాటు తన యొక్క సోషల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఈ గోల్ ద్వారా అచీవ్ అవ్వడానికి అవకాశం ఉందండి. కాబట్టి అందుకనే నేను ఈ రెండిటిని ఇంటర్‌లింక్ చేస్తూ నేనిక్కడ ఒక యాక్టివిటీ కండక్ట్ చేసుకుంటున్నాను. సో, ఆ యాక్టివిటీని నేను సింపుల్‌గా ఏమని కోడ్ చేసుకున్నానంటే 2 స్టెప్ టాస్క్ అని చెప్పాను. సో, ఈ 2 స్టెప్ టాస్క్‌లో ఏంటంటే, సో, పిల్లవాడికి నేను కొన్ని ఆబ్జెక్ట్ పేర్స్ చెప్తాను. సో, ఈ యొక్క ఆబ్జెక్ట్‌లు ఏ పర్సన్ దగ్గర ఉన్నాయో చెప్తాను. ఆ పర్సన్ దగ్గరికి వెళ్లి ఎలాగ గ్రీట్ చేస్తూ ఆ యొక్క ఆబ్జెక్ట్‌ని కలెక్ట్ చేసుకొని తను తీసుకొచ్చి, సో, తనకిచ్చినటువంటి చెక్ లిస్ట్‌లో దాన్ని ప్లేస్ చేయమని చెప్తున్నానండి. సో, ఇనీషియల్‌గా చెక్ లిస్ట్‌లో ఈ యొక్క ఏ ఆబ్జెక్ట్ అయితే పిలిచానో, ఆ యొక్క ఆబ్జెక్ట్ తాలూకా ఇమేజ్ నేనక్కడ పెడతాను. సేమ్ అదే ఇమేజ్ దగ్గర తను కలెక్ట్ చేసిన ఆబ్జెక్ట్‌ని ప్లేస్ చేయాలి. సో, దీనికి నాకు 70% యాక్యురసీ నాకు నీడ్ కాబట్టి, సో, 70% యాక్యురసీ తను మీట్ అయితే, సో, తనలో ఆ యొక్క స్కిల్ డెవలప్ అవుతుంది. మీన్‌వైల్ ఆ యొక్క ఆబ్జెక్ట్‌కి సంబంధించి, ఆ పర్సన్‌కి సంబంధించిన నేము, ఆబ్జెక్ట్‌కి సంబంధించిన సమాచారానికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది తన యొక్క మైండ్‌లో ఫిక్స్ అవుతుంది. సో, కాబట్టి నేను ఈ యొక్క 2 స్టెప్ టాస్క్‌ని తనకి నేను ఇంట్రొడ్యూస్ చేస్తున్నానండి. తర్వాత యాడ్ 3 స్టెప్ టాస్క్. సో, ఇక్కడ 3 స్టెప్ టాస్క్‌లో ఏంటంటే, సో, నార్మల్‌గా ఫర్ ఎగ్జాంపుల్ తన యొక్క డెస్క్‌ని క్లీన్ చేయడం, లేకపోతే క్లీనింగ్ ద బోర్డ్ కావచ్చు, లేకపోతే తన యొక్క బ్యాగ్‌ని అసైన్ చేసుకోమని చెప్పడం. సో, తన బ్యాగ్‌లో ఉన్నటువంటి ప్రతి బుక్ కావచ్చు, బాక్స్ కావచ్చు, పెన్, పెన్సిల్ కావచ్చు, లేకపోతే కంపాస్ బాక్స్ కావచ్చు, ప్రతి దాన్ని కూడా ఎలా ప్రాపర్‌గా అడ్జస్ట్ చేసుకోవాలో, సో, ఈ యొక్క 3 స్టెప్ టాస్క్‌లో నేను చెప్తాను. సో, ఇక్కడేంటంటే, సో, సింపుల్‌గా నేను ఫేడింగ్ టు గెస్చర్స్. సో, గెస్చర్స్ నుంచి క్రమక్రమంగా నేనేం చేస్తున్నానంటే, వెర్బల్ ప్రాంప్ట్‌కి తీసుకొస్తున్నానండి. ఇది నేను తీసుకున్నటువంటి థర్డ్ ఇంటర్వెల్‌లో నేను ఏదైతే అచీవ్ చేయాలనుకుంటున్నానో, ఈ డైలీ లివింగ్ స్కిల్స్ కోసం నేను తీసుకున్న షార్ట్ టర్మ్ గోల్ అండి. తర్వాత 4 స్టెప్స్ ఇండిపెండెంట్‌లీ అట్ 80% ఇన్ 3 ట్రయల్స్ వీక్స్. సో, ఇక్కడేంటంటే, సో, ఈ వర్క్‌ని ఫస్ట్ 3 మంత్స్ కూడా అంటే ఈ మొదటి అంటే 4 స్టెప్ కావచ్చు, 2 స్టెప్ టాస్క్ కావచ్చు, ఈ యొక్క 3 స్టెప్ టాస్క్ కావచ్చు, వీటినన్నిటిని అచీవ్ చేసిన తర్వాత ఫోర్త్ మంత్‌లో తనకి ఇది హాబిచ్యుయేట్ అయిందా లేదా అని నేను చెక్ చేయడం కోసం ఏంటంటే, ఇండిపెండెంట్‌గా తన డైలీ రొటీన్ వర్క్. సో, స్కూల్‌కి రావడం, వచ్చిన తర్వాత తన యొక్క క్లాస్ అయిపోయిన తర్వాత తన బ్యాగ్‌లో ఉన్నటువంటి బుక్స్ కావచ్చు, పెన్సిల్ కావచ్చు. సో, తనకి సంబంధించిన బిలాంగింగ్స్ అన్నీ కూడా ప్రాపర్‌గా అసైన్ చేయడం. నెక్స్ట్ టీచర్ క్లాస్ బోర్డ్ మీద ఏదైతే నోట్ చేశారో, క్లాస్ అయిపోయిన వెంటనే ఆ బోర్డ్‌ని తినే ఆ డస్టర్ తీసుకొని ఆ బోర్డ్ మొత్తం వైప్ చేయడం కావచ్చు. సో, ఇలా ఈ యొక్క యాక్టివిటీ అనేది తనకి రొటీన్ అయ్యేలా నేను హాబిచ్యుయేట్ చేయాలని చెప్పేసి, సో, ఈ యొక్క డైలీ లివింగ్ స్కిల్స్‌లో తను ఇండిపెండెంట్‌గా తను టాస్క్ చేసుకోవాలి. ఇంకా మోర్ ఓవర్ ఏంటంటే స్కూల్‌కి ఎంటర్ అయిన తర్వాత డైరెక్ట్‌గా తన క్లాస్ రూమ్ రావడం. క్లాస్ రూమ్ నుంచి ఆహ్, అసెంబ్లీలో ఎలా ఇతర విద్యార్థులతో కలిసి ఎలా ప్రాపర్ లైన్‌లో తనుండాలి. ఎలా అక్కడ జరుగుతున్నటువంటి అసెంబ్లీలో మిగిలిన పిల్లలతో కలిసి తిని ఎలాగో పార్టిసిపేట్ చేయాలి. అక్కడ వచ్చే గెస్చర్స్ కావచ్చు, సెల్యూట్ కావచ్చు.
టీచర్స్‌ని గ్రీట్ చేసే విధానం కావచ్చు, తన యొక్క టాయిలెటింగ్ స్కిల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ యొక్క డైలీ లివింగ్ స్కిల్స్‌లో ఆల్రెడీ తినకున్న ఈ స్కిల్స్‌ని కొంచెంగా డెవలప్ చేయడానికే నేను ఇది ఒక లాంగ్ టర్మ్ గోల్‌గా తీసుకొని దాన్ని షార్ట్ టర్మ్ గోల్‌గా డివైడ్ చేసుకుంటూ, సో, దాన్ని టోటల్‌గా 4 ఇంటర్వెల్స్‌గా నేను దాన్ని స్ప్లిట్ చేసుకుంటూ, సో, ప్రతి ఇంటర్వెల్‌లో కూడా అరౌండ్ 70-80% యాక్యురసీ తను దాన్ని అచీవ్ అయ్యాడా లేదా అని చెప్పి దానికి తగ్గ నేను అసెస్మెంట్స్ కండక్ట్ చేసుకుంటూ, సో, ఈ విధంగా విద్యార్థి యొక్క డైలీ లివింగ్ స్కిల్స్‌ని నేను డెవలప్ చేయటానికి ఈ షార్ట్ టర్మ్ గోల్స్‌ని తీసుకున్నాను. థాంక్ యూ.